అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఇది మార్నింగ్ వీడియో అండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేశాను, ఏం కుక్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా రాబోయే వీడియోస్లో కూడా మంచి మంచి బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చితే. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ 5:30 నుంచి తీసిన బ్లాగ్ అండి ఈ బ్లాగ్ అయితే. ఇంకా మార్నింగే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బట్టల వాషింగ్ అనేది పెట్టుకున్నాను. బట్టల వాషింగ్ అంటే నేనేమి ఉతకలేదు, వాషింగ్ మిషన్లో వేయడమే. ఇప్పుడు అందరికీ ఇదే అయిపోతుంది కదా, ఇంకా అందరూ వాషింగ్ మిషన్లో వేయడం అవుతుంది. ఒకప్పుడైతే బట్టలు అనేది ఉతికేవాళ్ళు, నేను కూడా ఉతికేదాన్ని. కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను ఇంకా బట్టలు అనేది వాష్ చేయలేకపోతున్నాను అనమాట. హ్యాండ్ వాష్ చేయట్లేదు. కొన్ని బట్టలు అయితే చేస్తున్నాను, హ్యాండ్ వాష్ చేయాల్సినవి అయితే చేస్తున్నాను. మిగతావి అయితే మాత్రం నేను వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నాను. పెద్దవి దుప్పట్లు కానీ కొంచెం బరువు బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను. అలాగా బట్టలు అనేది మార్నింగ్ వాష్ చేసేసుకున్నాను. బట్టలు అండ్ గిన్నెలు అండ్ వాషింగ్ అయిపోతే మాత్రం సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది, కొంచెం తేలిగ్గా ఉంటుంది. మిగతా పనులు కూడా చేసుకోవడం కొంచెం తేలిగ్గా అవుతుంది అనమాట. ఈ బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంటే మాత్రం మాసినవి చాలా చిరాకు వచ్చేస్తుంది ఇంట్లోని. ఇంకా బట్టల వాషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటాను, థైరాయిడ్ టాబ్లెట్స్. కానీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే టాబ్లెట్స్ అనేది వేసుకోవాలి. కాకపోతే ఈరోజు కొంచెం నేను అద్దగించానమాట. ఇంకా బట్టలు అనేది పూర్తిగా అన్నీ ఆరబెట్టేసుకున్నాను. కొన్ని మేడ మీద కూడా వేసాను. ఇంకా అవన్నీ మీకు చూపించలేదు, చాలా బట్టలు లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా నేను బట్టలన్నీ ఆరబెట్టేసుకొని తర్వాత కాసేపు అలా రిలాక్స్గా కూర్చొని టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. మార్నింగే మనకి ఫ్రెష్ అప్ అయిపోయి ఉంటే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. మనసుకు కూడా అప్పుడే పడుకొని లేచి మనం ఫ్రెష్ అప్ అయి ఉంటే చాలా బాగుంటుంది. అదే విలేజ్లోనైతే మనకి చెట్లు అన్నీ ఉంటాయి, ఎంత హడావిడి అయితే ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ టైంలోనే కొంచెం బాగుంటుంది. ఇంకా తర్వాత నుంచి మీకు తెలిసిందే, ఇంకా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండడం, హడావిడిగా అనిపిస్తుంది ఇక్కడ. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం 2 monthsకి ఒకసారైనా సరే చెక్ చేయించుకోండి హాస్పిటల్లోని. అలా నెగ్లెక్ట్ చేశారంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఫుడ్ అనేది ఖచ్చితంగా టైం టు టైం తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. డైలీ వాకింగ్ మాత్రం చేయాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయాల్సిందే. వెయిట్ పెరగకూడదు. కొంతమంది సన్నంగా అయిపోతారు, కొంతమంది లావ్ అయిపోతూ ఉంటారు అన్నమాట. రెండూ డేంజరే. ఇక్కడ నేను టాబ్లెట్స్ వేసుకొని ఇంకా రెడీ అవుతున్నాను. రెడీ అవడం అంటే ఏం కాదు, ఆడపిల్లలకు ఉండిందే కదా, కొంచెం పౌడర్ అది రాసుకొని కొంచెం నీట్గా రెడీ అవుతాము, అంతకుమించి ఏమీ ఉండదు. ఆడపిల్లలు అలా ఉంటేనే మంచిది. నన్ను అడిగితే నాకు అలాగే ఉండాలనిపిస్తుంది. మరి అన్ని పనులు అవ్వకముందే మన పని మనం చేసుకుంటే, అంటే మనం ఫ్రెష్ అప్ అవి కొంచెం నీట్గా రెడీ అయితే ఆ ఇంటికి కళ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కూడా యాక్టివ్గా వర్క్ చేసుకోగలుగుతాము. మైండ్ అంతా ఫ్రెష్గా అనిపిస్తుంది. కాబట్టి మార్నింగే ఇలా చేయవచ్చు, ఇలా బాగుంటుంది అన్నమాట. చాలా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బయటకు వచ్చాను అనమాట. ఇంకా వాటర్ ఏమన్నా వచ్చిందని చూడడానికి బయటకు వచ్చాను. కాకపోతే ఇంకా వాటర్ అనేది రాలేదు. మున్సిపల్ వాటర్ ఒక 2 బిందెలు తీస్తానండి. అవే కాచి అంటే చాలా వేడి చేసి మనకి తాగడానికి, వంటలకి.
ఇంకా చూసుకొని లోపలికి వచ్చేస్తున్నాను. వాటర్ అయితే ఇంకా రాలేదు, టైం పట్టేలా ఉంది. ఇక సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ వాటర్ కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి త్రీ డేస్ కూడా వాటర్ అనేది ఇవ్వరు. ఇక్కడ నేనైతే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా నేను జావా తీసుకుంటున్నాను. జావలోనే పెరిగేసుకొని తాగుతున్నాను అనమాట. కొంచెం ముద్దగా అనిపిస్తుంది కానీ నాకు ఇలాగ తాగాలనిపించింది. వాళ్ళైతే అమ్మకు కొంచెం చెప్పాను, మరీ లిక్విడ్లా చేయొద్దు, కొంచెం ముద్దగా ఉన్నట్టుగా చేయమని చెప్పాను అనమాట. ఇంకా జావా ఒక 2 eggs తీసుకుంటాను వాళ్ళైతే, ఇంకా అంతకు మించి ఇంకేం తీసుకోను. ఇంకా సీడ్స్ అనేవి ఈవినింగ్ టైంలో తీసుకుంటున్నానండి, మార్నింగ్ తీసుకోవట్లేదు. ఈవినింగ్ అంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ తింటున్నాను. డైలీ ఏదో ఒకటి తీసుకోండి, ఎందుకంటే మంచిది, హెల్త్కి మంచిది, కొంచెం బలంగా అనిపిస్తుంది మనకి. ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే కర్రీస్ వంకాయ టమాటా కర్రీ ఉంది, నెక్స్ట్ వచ్చేసరి నైట్ కర్రీ ఉంది, చేపల పులుసు కూడా ఉంది. ఇంకెందుకని చెప్పేసి కర్రీ ఏమవుతూ వండొద్దు అని చెప్పేసి నేను ఇక్కడ ఉల్లిపాయ పకోడీ అనేది చేస్తున్నాను. ఉల్లిపాయ పకోడీ అంటే నేను శనగపిండితో చేయనండి, గోధుమ పిండి, రైస్ పిండి, కొంచెం రాగి పిండి కూడా వేసాను, నువ్వులు వేసాను, తర్వాత అల్లం ముక్కలు చిన్నగా తురిమి వేసేసి ఇంకా డైరెక్ట్గా నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం అందరికీ ఇప్పుడు చాలామంది టైం టు టైం తినక ఒకే విధానంగా కూర్చుని ఉంటారు కదా ఆఫీస్లోని. ఇంకా అందరికీ గ్యాస్ట్రిక్లు మాత్రం వచ్చేస్తున్నాయి కాబట్టి నేను ఇంకా నా ఆలోచన ప్రకారంగా ఇలా చేశాను. నాకు కూడా గ్యాస్ట్రిక్ ఉంది కదా, దానివల్ల ఇంకా ఇది తిన్నా మనకి పొట్టేమో ఉబ్బరంగా అనిపించదు, భారంగా ఉండదు, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను పకోడీ తినడం దేనికోసం అంటే ఇలా మనకి హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, దానివల్ల మనకి కొన్ని డాక్టర్ తినొద్దని చెప్తారు, ఇంకా అవి మానేయడమే తప్పదు, మనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఇలా ఆలోచించుకొని ఇలా చేశాను అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. మేము కూడా ఇదే కంటిన్యూ చేస్తాను. శనగపిండితో అనేది ఎక్కువ యూజ్ చేయట్లేదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇంక ఇక్కడ అనేది పకోడీ అనేది వేస్తూ ఉన్నాను. ఇంకా టైం వచ్చేసి ఇక్కడ 1 గంట అవుతుందన్నమాట మధ్యాహ్నం. అమ్మ కూడా లేరు, బయటికి వెళ్ళారన్నమాట స్కానింగ్ తీయించడానికి. అన్నయ్య అమ్మ వెళ్ళారు. ఇంక లంచ్ టైంకి అన్నయ్య వచ్చేస్తారు. కరెక్ట్ టైంకి ఇది వేడివేడిగా ఉంటుంది కాబట్టి కర్రీస్లో నంచుకోవడానికి కూడా బాగుంటుంది, ఈవినింగ్ కూడా తినడానికి బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేశానండి. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ చేశాను. ఫ్రెండ్స్, అలాగే మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఆయిల్లో ఫ్రై చేయడం అంటే చాలా భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం భయం, మరుగుతున్న ఆయిల్ చూస్తే భయం అనిపిస్తుంది నాకు. అప్పటి నేను ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి కొంచెం ఇంకా దాన్ని హీట్ తగ్గినప్పుడు నేను మిగతా అన్నీ ఇప్పుడు పోపు పెట్టినా అంతే, మనం ఆనియన్స్ ఫ్రై చేసినా కూడా అలాగే చేస్తాను. నాకు భయం వేస్తుంది, తుల్లిపోతుందేమో అనేసి. ఏమో మరుగుతున్న ఆయిల్ చూస్తే చాలా భయంగా అనిపిస్తుంది అండి నాకు. కొంచెం భయపడుతూ ఉంటాను. ఎప్పుడైనా సరే ఆయిల్ ఫుల్గా మరిగిపోయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మిగతా మనం అనుకున్నవే వేస్తూ ఉంటాను అనమాట. అలా చేస్తాను నేను. ఇక్కడ పకోడీ చేసేటప్పుడు కూడా నేను కొంచెం భయపడుతూనే ఉన్నాను. పకోడీ ఆయిల్ ఫుల్గా మరిగిపోయిన తర్వాత ఫుల్గా ఆఫ్ చేసేసి కొంచెంసేపు ఉండి అప్పుడు నేను పకోడీ వేసి మళ్ళీ ఆన్ చేసి హైలో పెట్టాను. అలా చేశాను. కొంతమంది అయితే బాగానే చేసేస్తారు, నేనే కొంచెం భయపడతానండి.
ఇంకా నైటు మనకు డిన్నర్ వచ్చేసి ఈరోజు నేను చపాతీ చేద్దామా అంటే నాకు ఈ 2 డేస్ నుంచి ఫీవర్ కాబట్టి నాకెందుకు నోరు ఏదోలా అనిపించింది. చపాతీ కూడా తినాలనిపించలేదు. మొన్న ఇడ్లీ తెప్పించుకున్నాను కానీ నైట్ నాకు అసలు అంత ఇష్టం బయట అంత అనిపించలేదు. అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం నేను టమాటా రైస్ లాగా చేశాను. మరి టమాటా రైస్ ఇంకెలా అంటే ఇంకా అన్నీ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం కాకుండా ఇంకా బిర్యానీ ఒక షీట్ ఉంటుంది కదా 10 రూపీస్ షీట్, అందులో ఉన్న అన్నీ వేసేసి పెరుగు అవన్నీ వేసి ఇంకా మిల్ మేకర్స్ మీకు తెలిసిందే, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని ఇంకా టమాటా రైస్ లాగా అలా చేసేసాను అనమాట. ఇంకా రాబోయే వీడియోలో కూడా మనకి వంటలు అనేవి కూడా చూపిస్తాను. కాకపోతే నేను ఒక్కదాన్నే తీసి చేయడం కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. చేస్తానండి, కొంచెం టైం పడుతుంది. ట్రైపాడ్ ఉంది కానీ అది పడిపోతుందండి అంత తేలిగ్గా, అది అంత స్ట్రాంగ్ అయితే అనిపించట్లేదు. దానివల్ల కొంచెం తేలిగ్గా ఉండడం వల్ల అది ఫోన్ పెట్టినా పడిపోద్ది. అది ఎక్కడ పడిపోతుందో మళ్ళీ ఫోన్కి ఏమైనా డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి ఇంక నేను ఏమీ చేయలేదు అనమాట. ఇక్కడ ఎగ్స్ కూడా ఉడకబెట్టాను ఒక 3. అలాగే ఇంకా రైస్ కూడా అయిపోయింది. రైస్ అయితే చాలా బాగా వచ్చింది, తినేటట్టుగా ఉంది. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. అలాగే ఫ్రెండ్స్, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రైస్ అయితే బాగానే వచ్చింది. బాగానే అంటే మరీ అంత నాకు అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు అయితే బాగుందన్నారు కానీ నాకేమో కొంచెం తేడా, అంటే నాకు అంత ఇది అవ్వలేదు అనమాట. ఏమో ఫీవర్ ఉండడం వల్ల ఏంటో కానీ నాకు అంత బాగా అనిపించలేదు. బాగా అంటే ఒక 100కి ఒక 70 మార్క్స్ ఇస్తాను నేనైతే. ఇంకా అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇంకా వేడివేడిగా టీవీ చూస్తూ ఫుడ్ అనేది పెట్టేసుకున్నాను. ఇంక నేను అంటే వేడిగా తింటేనే బాగుంటుందండి ఏదైనా సరే, ఏ కర్రీ అయినా. రైస్ వేడిగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మన కర్రీస్ కూడా వేడిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఫుడ్ తింటే చాలా బాగుంటుంది. కర్రీ బాగా లేకపోయినా సరే అంతగా ఆ వేడి మీద అనేది తినేయచ్చు. పర్లేదు, కొంచెం బాగానే అనిపించింది. ఇంట్లో వాళ్ళకైతే నచ్చిందండి, నాకే అలా అనిపించిందేమో. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.